అందరికీ నమస్కారం. స్విచ్ మరియు ఎల్ఈడీస్ కనెక్ట్ చేయడం ద్వారా ఫ్లిప్ ఫ్లాప్ ఐసీస్ ఆర్ఎస్, డి, టి, జేకే, ఎంఎస్, జేకే ట్రూత్ టేబుల్స్ను ఎలా వెరిఫై చేయాలో ఈరోజు మనం నేర్చుకుంటాం. వీడియో 2 భాగాలుగా విభజించబడింది. పార్ట్ 1లో పిన్ వివరాలు, ఆర్ఎస్ మరియు డి ఫ్లిప్ ఫ్లాప్లను ఎలా నిర్మించాలి మరియు ధృవీకరించాలి మరియు మిగిలినవి పార్ట్ 2లో ఉంటాయి. ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. ఆర్ఎస్, డి, టి, జేకే మరియు ఎంఎస్, జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ నిర్మించి మరియు ధృవీకరించవచ్చు. ఈ ప్రాక్టికల్ చేయడానికి అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్ మరియు మెటీరియల్స్ని సేకరిద్దాం. డిజిటల్ ట్రైనర్ కిట్ విత్ యూజర్ మాన్యువల్, IC74HC00 Quad NAND gate with datasheet 2 numbers, IC74LS10 3 input NAND with datasheet, IC74LS76 JKFF with datasheet, male to male jumper wires as required. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. ముందుగా ఫ్లిప్ ఫ్లాప్స్ను గురించి చర్చిద్దాం. ఫ్లిప్ ఫ్లాప్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్స్. సీక్వెన్షియల్ సర్క్యూట్స్లలో బైనరీ ఇన్ఫర్మేషన్ నిల్వ చేయగల మరియు మార్చగల సామర్థ్యాన్ని అందిస్తాయి. కంప్యూటర్ సిస్టమ్స్ ఫ్రీక్వెన్సీ డివైడర్స్, డేటా స్టోరేజ్, రెసిస్టర్స్, కౌంటర్స్ మరియు ఇతర సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్లోని మెమరీ ఎలిమెంట్స్తో సహా వివిధ అప్లికేషన్లలో ఫ్లిప్ ఫ్లాప్స్లు ఉపయోగించబడతాయి. NAND లాజిక్ గేట్ IC7400 యొక్క పిన్ వివరాలను చర్చిద్దాం. ఈ IC14 పిన్ DIP మరియు 4 ఇండిపెండెంట్ గేట్లలో వస్తుంది. 4 NAND గేట్స్ ప్రతిదానికి 2 ఇన్పుట్స్ A మరియు B మరియు ఒక అవుట్పుట్ Y ఉంటాయి. పిన్స్ 7 గ్రౌండ్, పిన్ 14 ప్లస్ 5 వోల్ట్ DC పవర్ సప్లై, పిన్ 1 మరియు 2 ఇన్పుట్స్, పిన్ 3 సంబంధిత అవుట్పుట్, పిన్స్ 4 మరియు 5 ఇన్పుట్లు, పిన్ 5 సంబంధిత అవుట్పుట్, పిన్స్ 9 మరియు 10 ఇన్పుట్లు, పిన్ 8 సంబంధిత అవుట్పుట్, పిన్స్ 13 మరియు 12 ఇన్పుట్లు, పిన్ 11 సంబంధిత అవుట్పుట్. మనము నేటి వ్యాయామం కోసం మొత్తం 4 NAND గేట్లను ఉపయోగించబోతున్నాము. ఆర్ఎస్ రీసెట్ మరియు సెట్ ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ నిర్మాణం మరియు ట్రూత్ టేబుల్ యొక్క ధృవీకరణ. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ని ఉపయోగించి ఐసీ పైభాగంలో 7400 ప్రింట్ చేయబడిన NAND గేట్ ఐసీని గుర్తించండి. ఐసీ యొక్క పిన్లు విరిగిపోలేదని లేదా డ్యామేజ్డ్ అని తనిఖీ చేయండి. పిన్ నెంబర్ను గుర్తించండి. ఐసీ యొక్క 1 పిన్ నెంబర్ను సూచించడానికి దానికి స్మాల్ నాచ్ లేదా డాట్ ఉండవచ్చు. డిజిటల్ ట్రైనర్ కిట్లోని బ్రెడ్ బోర్డ్పై ఐసీ సరైన స్థానంలో సరిగ్గా అమర్చబడిందని నిర్ధారించుకోండి. బ్రెడ్ బోర్డ్లో ఐసీ యొక్క పిన్ల యొక్క 2 పంక్తులను సున్నితంగా చొప్పించండి. ప్రతి పిన్ ప్రత్యేక రంధ్రంలోకి వెళ్లేలా చూసుకోండి. పిన్లను వంచకుండా లేదా రంధ్రాలలోకి బలవంతంగా ఉంచకుండా జాగ్రత్త వహించండి. నలుపు మరియు ఎరుపు రంగుల జంపర్ వైర్లను ఉపయోగించి పిన్ నెంబర్ 7ను గ్రౌండ్ కి మరియు పిన్ నెంబర్ 14 నుండి +5 వోల్ట్ సప్లైని కనెక్ట్ చేయండి. జంపర్ వైర్స్ను ఉపయోగించి పిన్ 2 మరియు 4ని కనెక్ట్ చేయండి మరియు డిజిటల్ ట్రైనర్ కిట్లోనే క్లాక్ ఇన్పుట్కి కనెక్ట్ చేయండి. ఇన్పుట్ టాగుల్ స్విచ్ నుండి పిన్ నెంబర్ 1ని సెట్ ఆర్ ఇన్పుట్గా ఐసీకి కనెక్ట్ చేయండి. ఇన్పుట్ టాగుల్ స్విచ్ నుండి పిన్ నెంబర్ 2ని సెట్స్ ఇన్పుట్ ఐసీకి కనెక్ట్ చేయండి. జంపర్ వైర్స్ను ఉపయోగించి సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం పిన్ 3 నుండి 9, 6 నుండి 13, 10 నుండి 11,
12 నుండి 8 వరకు కనెక్ట్ చేయండి. ట్రైనర్ కిట్లో అంతర్నిర్మిత అవుట్పుట్ ఎల్ఈడీలకు పిన్లు 8 మరియు 11ని క్యూ మరియు సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం కనెక్ట్ చేయండి. +5 వోల్ట్ DC విద్యుత్ సరఫరాను ఆన్ చేయండి. స్విచ్ పొజిషన్ 1 ఎక్కువ మరియు 0 పొజిషన్ తక్కువగా ఉంది. ట్రూత్ టేబుల్ అందించిన విధంగా ఎస్ సెట్ మరియు ఆర్ రీసెట్కు వేర్వేరు ఇన్పుట్లను వర్తింపజేయండి మరియు సంబంధిత అవుట్పుట్ స్థాయిలు మరియు ఎల్ఈడీలు రెండిటి స్థితి రికార్డ్ చేయండి. ఎల్ఈడి ఆన్ అంటే 1 మరియు ఆఫ్ అంటే 0. ఇన్పుట్ 00 క్లాక్ పల్స్ 1 అవుట్పుట్ 01 నో స్టేట్. ఇన్పుట్ 01 క్లాక్ పల్స్ అవుట్పుట్ 10 సెట్. ఇన్పుట్ 10 క్లాక్ పల్స్ అవుట్పుట్ 01 రీసెట్. అందువలన ఎస్ మరియు ఆర్ వద్ద వేర్వేరు ఇన్పుట్స్ కోసం ఎల్ఈడి క్యూ మరియు క్యూ బార్ ద్వారా సంబంధిత అవుట్పుట్ను గమనించవచ్చు మరియు ట్రూత్ టేబుల్తో ఫలితాన్ని ధృవీకరించవచ్చు. డి ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ నిర్మాణం మరియు ట్రూత్ టేబుల్ యొక్క ధృవీకరణ. మేము ఈ డి ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ నిర్మాణం కోసం నాండ్ గేట్ IC7400 యొక్క 2 సంఖ్యలను ఉపయోగించబోతున్నాము. IC7400 సరిగ్గా సమలేఖనం చేయబడిందని మరియు పిన్ నెంబర్ 1 సరైన స్థానంలో ఉందని నిర్ధారించుకోండి. బ్రెడ్ బోర్డ్లోకి ఐసీని సున్నితంగా చొప్పించండి. ప్రతి పిన్ వంగకుండా ప్రత్యేక రంధ్రంలోకి వెళ్లేలా చూసుకోండి. రెండవ IC7400ని తీసుకోండి, తనిఖీ చేయండి మరియు IC7400 పిన్లు కూడా విరిగిపోలేదని లేదా డ్యామేజ్ లేదని నిర్ధారించుకోండి. పిన్ సంఖ్య 1ని గుర్తించి సరిగ్గా సమలేఖనం చేసి బ్రెడ్ బోర్డ్లో మొదటి IC7400 పక్కన ఐసీని చొప్పించండి. ఈ సర్క్యూట్కు 5 సెట్ల నాండ్ గేట్ అవసరం. IC7400 కేవలం 4 గేట్లను కలిగి ఉంటుంది కాబట్టి మన నాండ్ గేట్ ఐసీలలో 2 సంఖ్యలను ఉపయోగించాలి. 2 ఐసీలలోని 7 మరియు 14 పిన్లను వరుసగా గ్రౌండ్ మరియు +5 వోల్ట్ సప్లైకి కనెక్ట్ చేయండి. మొదటి ఐసీలో జంపర్ వైర్ను ఉపయోగించి పిన్లు 1, 2ని కనెక్ట్ చేయండి. వాటిని తదుపరి ఐసీ యొక్క పిన్ 1కి కనెక్ట్ చేసి ఆపై డి ఇన్పుట్గా ఇన్పుట్ టాగుల్ స్విచ్కి కనెక్ట్ చేయండి. జంపర్ వైర్ను ఉపయోగించి రెండవ ఐసీ యొక్క 2, 4 పిన్లను కనెక్ట్ చేయండి మరియు ట్రైనర్ కిట్లోని క్లాక్ ఇన్పుట్కి కనెక్ట్ చేయండి. మొదటి ఐసీ నుండి పిన్ 3ని రెండవ ఐసీలో పిన్ 5కి కనెక్ట్ చేయండి. రెండవ ఐసీలో జంపర్ వైర్స్ను ఉపయోగించి రెండవ ఐసీలో 3 నుండి 9, 6 నుండి 13, 10 నుండి 11, 12 నుండి 8 వరకు పిన్లను కనెక్ట్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం 8 మరియు 11 పిన్లను ట్రైనర్ కిట్లో క్యూ మరియు క్యూ బార్గా అంతర్నిర్మిత అవుట్పుట్ ఎల్ఈడీలకు కనెక్ట్ చేయండి. +5V DC విద్యుత్ సరఫరాను ఆన్ చేయండి మరియు టాగుల్ స్విచ్ని ఆపరేట్ చేయండి. స్థానం 1 ఎక్కువ మరియు స్థానం 0 తక్కువగా సూచిస్తాయి. ఎల్ఈడీలను గమనించండి. ఎల్ఈడీలు ఆన్ అంటే 1 మరియు ఆఫ్ అంటే 0. ట్రూత్ టేబుల్లో అందించిన విధంగా డి ఫ్లిప్ ఫ్లాప్కి విభిన్న ఇన్పుట్ను వర్తింపజేయండి మరియు ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్యూ మరియు క్యూ బార్లో సంబంధిత అవుట్పుట్ స్థాయి మరియు ఎల్ఈడీల స్థితిని ధృవీకరించండి. ఈ విధంగా మేము నాండ్ గేట్ IC74HC00 యొక్క పిన్ వివరాలను చర్చించాము మరియు ట్రూత్ టేబుల్ అవుట్పుట్ను నిర్మించాము మరియు ధృవీకరించాము.